ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్రలో కొత్త శకం ప్రారంభమైంది. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో మేలి మలుపుగా నిలిచే స్టీల్ ప్లాంట్కు నాంది పడింది. 2028 డిసెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభించే స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉక్కు నగరం నిర్మాణం తర్వాత ఈ ప్రాంత రూపురేఖలు మారతాయన్నారు. రవాణా, హోటల్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్, విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి పునాది పడింది. ఈ ఉక్కు కర్మాగార నిర్మాణం 2 దశల్లో జరగనుంది. 5,465 ఎకరాల్లో నిర్మించనున్న పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలొస్తాయి. మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 MTPA ఉత్పత్తి జరగనుంది. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నేస్, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులో రానున్నాయి. స్టీల్ ప్లాంట్తో పాటు 50 MTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్టు రానుంది. 11,192 కోట్లతో 316 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా 6,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక్కడి నుంచి జాతీయ రహదారికి అనుసంధానిస్తూ 4 వరుసల రహదారి పూర్తవుతుంది. ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖ ఉక్కు మన ఆత్మగౌరవమైతే ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్తుందన్నారు. 2 ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతాయని ధీమా వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్కు 18 నెలల్లోనే భూసేకరణ పూర్తి చేసి అన్ని అనుమతులు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇదే వేగం కొనసాగుతుందని సీఎం హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి AMNS పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. 20 నెలల్లో రాష్ట్రానికి 20.35 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని సీఎం తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. నెల్లూరులో BPCL, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి, విశాఖ, తిరుపతి 3 రీజియన్లుగా డెవలప్ చేస్తాం. TCS వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, గూగుల్ వస్తా ఉంది, రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చారు. స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసుకున్నాం. పక్కనే అల్యూమినియం సిటీ వస్తుంది. ఇంకో పక్క రేర్ ఎర్త్ మినరల్స్ హబ్ గా ఈ విశాఖపట్నం తయారవుతుంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పోలవరం నీళ్లు ఈ సీజన్ లోనే విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత, అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెనక్కి వెళ్లిన పరిశ్రమలు వెతుక్కుంటూ వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అనుభవం కలిగిన సీఎం వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్ ఎంత మారుద్దో మనందరం ఒకసారి తెలుసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం, స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ కి ఒక నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం. 30 నిమిషాల జూమ్ కాల్ స్టీల్ ప్లాంట్ తెచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు. ఇది కేవలం పరిశ్రమే కాదని మన బలం, ధైర్యం, ఐక్యత అని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. The first Zoom call with Aditya was in September 2024. We approved this project in 2 months and land was professionally handed over in 3 months. MOEF clearance came in 13 months. This is speed of doing business. We are proud that India could achieve a project of this scale at this pace. Today, I want to speak about what truly brought this project here. Pharma, IT companies, data centers are calling Uttaraandhra their home. And now, one of India's largest steel plant is here.
ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటు ఏపీతో పాటు దేశ పారిశ్రామికాభివృద్ధిలోనూ కీలకం కానుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. మంచి కేంద్ర ప్రభుత్వం అలాగే మంచి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఎంత బాగా జరుగుంది అనడానికి మోదీ గారి కేంద్ర ప్రభుత్వం, నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ చాలా బాగుంది. మీ ఇద్దరి దృఢమైన నాయకత్వంలో ఆంధ్ర ప్రజలకి మంచి జరుగుతున్నది, ఇంకా మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను. పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఏపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిత్తల్ అన్నారు. ArcelorMittal celebrates its 20th anniversary later this year. For these last 2 decades, we had a vision to build a world-class greenfield steel plant here in India. We explored opportunities. We held discussions. We waited for the right moment. That moment finally became more than a possibility in 2019, when together with our long-term partner Nippon Steel, we acquired a major manufacturing presence in India. As India continues its rapid development, the demand for high-quality, domestically produced steel will only increase. And that is what brings us here today. This plant in Ankappally, with its first phase capacity of 8.2 million tons per year, is designed to meet this demand. It will produce advanced, value-added steel that strengthens India's industrial capabilities and enhances its position in the global steel landscape. ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయనేందుకు ఈ పరిశ్రమ నిదర్శనమని ఆదిత్య మిత్తల్ ప్రశంసించారు.